హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లోనూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేయడం ఆయనకు కత్తి మీద సాములా మారింది. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తన కొడుకు అకిరణానందంతో కలిసి తరచూ కనిపిస్తూ ఉండడం పవన్ అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి ఎగ్జైట్మెంట్ను తీసుకువచ్చింది. పవన్ ప్రస్తుతం ఓజీ, హరహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. ఇక పవన్ కొడుకు అకిరా ఎంట్రీ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అకిరా సినీ ఎంట్రీ మరో 2 ఏళ్ల తర్వాత ఉండబోతుందట. అకిరా డెబ్యూ మూవీ కోసం ఏ దర్శకుడిని తీసుకుంటారనే చర్చ టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో స్టార్ట్ అయింది. దీనిపై సరికొత్త రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. మొట్టమొదటిగా అకిరా డెబ్యూ కోసం పవన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నే ఫస్ట్ చాయిస్ గా నిలబోతున్నాడట. త్రివిక్రమ్ కు 2 ఏళ్ల పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా మీద వర్కౌట్ చేస్తాడు. ఆ తర్వాత అకిరా సినిమా కోసమే త్రివిక్రమ్ తన టీంతో పనిచేస్తాడని తెలుస్తోంది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లోనూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేయడం ఆయనకు కత్తి మీద సాములా మారింది. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తన కొడుకు అకిరణానందంతో కలిసి తరచూ కనిపిస్తూ ఉండడం పవన్ అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి ఎగ్జైట్మెంట్ను తీసుకువచ్చింది. పవన్ ప్రస్తుతం ఓజీ, హరహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. ఇక పవన్ కొడుకు అకిరా ఎంట్రీ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అకిరా సినీ ఎంట్రీ మరో 2 ఏళ్ల తర్వాత ఉండబోతుందట. అకిరా డెబ్యూ మూవీ కోసం ఏ దర్శకుడిని తీసుకుంటారనే చర్చ టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో స్టార్ట్ అయింది. దీనిపై సరికొత్త రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. మొట్టమొదటిగా అకిరా డెబ్యూ కోసం పవన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నే ఫస్ట్ చాయిస్ గా నిలబోతున్నాడట. త్రివిక్రమ్ కు 2 ఏళ్ల పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా మీద వర్కౌట్ చేస్తాడు. ఆ తర్వాత అకిరా సినిమా కోసమే త్రివిక్రమ్ తన టీంతో పనిచేస్తాడని తెలుస్తోంది.